పూరా లోకల్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం సమయం నుంచి తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు రానున్న 2-3 గంటల పాటు కూడా ఇదే తీరులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరించడం జరిగింది. ఇకపోతే కనుక అసలు ఏ ప్రాంతాలకి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారనేది చూసుకుంటే మెయిన్గా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, జగిత్యాల, ఇక కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అయితే కనుక రానున్న 2-3 గంటల పాటు కూడా తేలికపాటి వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు నగరంలో కురుస్తున్న ఈ వర్షానికి కారణంగా ఇప్పటికే ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. అలాగే ఈ రోడ్లపైన నీరు ఎక్కువగా చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎక్కువగా నెలకొన్నాయి. ఇటు ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్తున్న పిల్లలే కావచ్చు, అలాగే ఉద్యోగులు కూడా మెయిన్గా ఈ వర్షం కారణంగా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా అందరూ ఇళ్ళ నుంచి బయటకు వస్తారు కాబట్టి ఉద్యోగాలకు బయటకు వెళ్ళడం కోసం ఈ టైంలో వాహనాలు కూడా ఎక్కువగా పెరిగి రోడ్లపైన నీరు కూడా నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అయిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇదే వాతావరణం రానున్న 2-3 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ప్రజలు ముందుగానే ఈ యొక్క హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని చెప్పేసి కూడా చెప్తుంది ఇటు ఐఎండీ. సో ఈ యొక్క టైంలోనే అంటే 2-3 గంటలు సమయంలో ఈ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇదే వాతావరణం సాయంత్రం కూడా ఏర్పడే అవకాశం ఉందన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు జిల్లాల్లో ఉన్న ప్రజలే కావచ్చు, అలాగే నగరంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా వ్యవహరించాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి.